అందరు నమస్తే. పాడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఒక వింత కేసు బుక్ అయింది. ఏంది ఆ కేసు అంటే, ఆ ఏరియాలో తుక్కుగూడ ఏరియాలో మహేశ్వరం కాన్స్టిట్యున్సీలో ఒక చెరువే మాయమైపోయిందంట. మొత్తం 8 ఎకరాల చెరువు అసలు కనిపిస్తలేదంట. 2009కి ముందు ఉన్నదంట చెరువు. 2009 తర్వాత కనిపించకుండా పోయిందంట. ఇప్పుడు కేవలం అలుగు మాత్రమే కనిపిస్తుందంట. యాడనో చిన్నగా కాలువలాగానో ఎన్నో ఒక అలుగు. మొత్తం ఇండ్లు వచ్చేసినాయంట. ఇప్పుడు ఇంకా కొత్తగా ఇండ్లు కడుతున్నారంట. కొంతమంది రియల్ ఎస్టేట్ కబ్జాకోరులందరూ కలిసి ఆ చెరువును లేపేసిరట. ఇప్పుడు మొత్తం ఆ ఇండ్లు కొనుక్కున్న వాళ్ళంతా నిరుపేదలు, మధ్యతరగతి జనమే ఉంటారు. కానీ ఇప్పుడు ఆ చెరువు దొరకలేదని చెప్పి బీజేపీ వాళ్ళు పోయి కంప్లైంట్ చేసిండ్రు. ఈ బీజేపీ ఏంటంటే చెప్తుంది, శారదానగర్ ఇక్కడ తుమ్మల చెరువు అని 7.59 ఆల్మోస్ట్ 7.5-8 ఎకరాల దాకా వస్తుంది. ఎఫ్టీఎల్ మ్యాప్స్, హెచ్ఎండిఎల్ లేక్స్ దానికి వెళ్ళి తీసుకున్నారు వీళ్ళు ఆ డీటెయిల్స్ మొత్తం కూడా. వీళ్ళు పోయి ఏకంగా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిండ్రు. ఏమని, మాకు చెరువు కనిపిస్తలేదు, ఎక్కడుందో చూసి పెట్టుర్రి అని. ఇంకా చెరువు చూసే పనిలో మన పోలీసు వాళ్ళు ఏడుకోతారో తెలియదు. కానీ ఇంకో వీళ్ళు కంప్లైంట్ చేసినారు. అందరు శ్రీరాములు యాదవ్ గారు, బీజేపీ లీడర్, ఏం రాసిండ్రు కంప్లైంట్ అంటే, నేను అందరి శ్రీరాములు యాదవ్ సన్ ఆఫ్ ఆగమయ్య నాదర్గూల్ రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యుడును మరియు రక్త లక్ష్మణ్ నివాసము రావిరాల తుక్కుగూడ మున్సిపాలిటీ బీజేపీ అధ్యక్షులు తమతో చేయమనగా మహేశ్వరం మండలం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధి సర్దార్నగర్ గ్రామ రెవెన్యూలో తుమ్మల చెరువు సుమారు 8 ఎకరాల విస్తీర్ణంలో రికార్డుల ప్రకారం ఉన్నది. ప్రస్తుతం తుమ్మల చెరువు పరిసరాలను గమనించినట్లయితే అలుగు కనిపిస్తున్నది కానీ చెరువు కనిపించడం లేదు. అంటే చెరువు అక్రమార్కుల చేతిలో కబ్జా గురైనది. కాబట్టి దయచేసి తమరు వెంటనే విచారణ చేపట్టి తుక్కుగూడ మున్సిపాలిటీ సర్దార్నగర్ రెవెన్యూ గ్రామంలోని తుమ్మల చెరువు విస్తీర్ణం 8 ఎకరాలు ఎక్కడ ఉన్నది నిర్ధారణ చేసి అక్రమార్కుల చెర నుండి చెరువును విడిపించగలని ప్రార్థన. ఇప్పుడు అక్రమార్కులు ఎవరున్నారో ఎక్కడున్నారో కానీ ఆ 8 ఎకరాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళ పరిస్థితి ఏంది? ఆ 8 ఎకరాలలో ఎవరో బిల్డర్స్ వచ్చి ఇల్లు కట్టేసిండ్రు, అమ్మేసిండ్రు. ఎన్నో కాలనీలు వచ్చేసినాయి. ఇప్పుడు 8 ఎకరాలంటే నాడే జోక్ కదా. 8 కాలనీలు అంటే దగ్గర ఒక 60-70 కాలనీలు ఉన్నావో, ఎక్కువ కాలనీలు ఉన్నావో. ఎవరో అమ్మిండ్రు, వీళ్ళు కొన్నారు. ఇప్పుడు వీళ్ళేమో చెరువు చూపించండి, ఈ చెరువును ఈ హైడ్రా వచ్చిన తర్వాత ఇవన్నీ వస్తున్నాయి. నాకు తెలిసి రేపు ఇట్లాంటి కంప్లైంట్స్ చాలా వస్తాయి. ఇప్పుడు గవర్నమెంట్ ఈ విషయంలో ఏక్కోలేక పీక్కోలేక సావాలి. ఇప్పుడు ఆ చెరువులో ఉన్న వాళ్ళని ఖాళీ చేయించాలనా, లేకపోతే చెరువులు కాపాడాలంటేమో వాళ్ళందరినీ ఖాళీ చేయించాలి. వాళ్ళందరినీ లక్షల మందిని ఖాళీ చేయించాలంటే గవర్నమెంట్తో అవుతుందా? ఆ లక్షల మందికి ఇల్లు మళ్ళీ కట్టిస్తుందా గవర్నమెంట్? లేకపోతే ఆ బిల్డర్స్తో డబ్బులు ఇప్పిస్తుందా? మరి సరే, అందరి శ్రీరాములన్నా కంప్లైంట్ చేసినారు, తప్పేం పట్టొద్దు మనం. రేపు ఇట్లాంటి కంప్లైంట్ రాష్ట్ర వ్యాప్తంగా వస్తాయి. ఇప్పుడు గతంలో బిల్డర్స్ అమ్ముకున్నప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన ఆఫీసర్లు మంచిగానే ఉన్నారు, పర్మిషన్ ఇచ్చిన ఆఫీసర్లు మంచిగానే ఉన్నారు. అప్పుడు ఎవరెవరైతే ఒక ఇల్లు కట్టాలంటే ఎన్ని కావాలి, చాలా పనులు ఉంటాయి కదా, చాలా పర్మిషన్స్ కావాలి. అవి ఇచ్చిన వాళ్ళంతా మంచిగానే ఉన్నారు. ఆ బిల్డర్తో ఎంతో తిని ఆమ్యామ్యాలు తిని ఆ బిల్డర్కు పర్మిషన్ ఇచ్చిర్రు. వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ పోయినరు. పాపం మనోళ్ళది ఏముంటుంది, అది చెరువో కాదో ఎటు తెలుస్తుంది? ఎక్కడి నుంచో పోయి ఎవరో మధ్యవర్తి బ్రోకర్ ఉంటాడు మధ్యలో, ఇల్లు ఇప్పించేసి తక్కువకు వస్తుందని చెప్తారు. ఇంకా తక్కువకు వస్తుంది, నీకు కావాలిస్తే అది 50 లక్షల బదులు 20 లక్షలే అంటాడు, 30 లక్షలే అంటాడు. తక్కువకు వస్తుందని చెప్పేసి పేద మధ్యతరగతి జనాలతో పోయి కొంటారు. కొన్న తర్వాత ఇప్పుడు హైడ్రా తీసుకొచ్చిండ్రు. ఈ హైడ్రా తీసుకొచ్చినాక ఇవి ఉంది. నాకు తెలిసి ఇట్లాంటి కంప్లైంట్స్ చాలా వస్తాయి. హైదరాబాద్లో ఒకదాన్నే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇట్లాంటి కంప్లైంట్స్ వస్తాయి. ఇప్పుడు ఏం చేస్తారు మరి? ఇప్పుడు శ్రీరాములు కూడా దీనికి సమాధానం చెప్పాలి. ఏం చెప్తాడు? ఏం చెప్పాలి? మరి ఇన్ని రోజులేమో పర్మిషన్లు ఇచ్చిండ్రు, అన్నీ చేసిండ్రు, అందరు కట్టుకున్నారు, అన్నీ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చి చెరువు చూపించాలంటే ఏడిపోవాలి, పోలీసులు ఏం చేయాలి? సరే, కంప్లైంట్ వరకు మనం స్వాగతించాల్సిందే. బట్ ఆ చెరువు ఎవరి చేతిలో ఉంది కనీసం ఎంక్వైరీ చేయాలి. ఆ చెరువులో ఇండివిజువల్స్ ఇల్లు కట్టుకున్నారా, లేకపోతే బిల్డర్స్ కట్టి అమ్మినరా? వాళ్ళు బిల్డర్స్ కట్టి కనుక ఇల్లు అమ్మితే ఆ బిల్డర్స్ని బట్టి వాళ్ళ ఆస్తులు జప్తు చేసి ఎవరైతే ఇల్లు కొన్నారో వాళ్ళకి ఏమైనా డబ్బులు ఇచ్చే అవకాశం ఉందా? చెరువు కనబడాలంటే అదే చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఇరిగేషన్ డిపార్ట్మెంటో, తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో దాని సర్వే నెంబర్లు చెరువుకు సంబంధించినవి అవన్నీ ఉంటాయి. 2009 బిఫోర్ అంటే పెద్ద మ్యాటర్ ఏం కాదు, కాంగ్రెస్ గవర్నమెంటే ఉన్నది అప్పుడు. 2009 ముందలు ఉన్నది, 2009 తర్వాత పోయింది మొత్తం. ఇప్పటికీ కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి. ఇప్పుడు కూడా ఈ రోజు కూడా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయంట అక్కడ. మరి ఈ చెరువు, ఈ తుమ్మల చెరువు ఏడుందో ఎవరు కనిపెడతారు? కనిపెడితే ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరు ఏం చేయాలి? దీనికి రేవంత్ రెడ్డి లేకపోతే హైడ్రా కమిషనర్ వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇప్పుడు ఎక్కడైనా సరే ఎట్లుంటుందంటే, ఎక్కడైనా సరే ఇప్పుడు ఒక పాలసీ తీసుకురావచ్చు గవర్నమెంట్, తీసుకొచ్చి ఇప్పటి వరకు అయ్యింది ఏం చేస్తారో, కానీ ఇప్పటి నుంచి మాత్రం ఈ రూల్స్ ఖచ్చితంగా ఫాలో కావాలని. కానీ వీళ్ళు ఎట్లా కాదు కదా, తాత ముత్తాతల కాలం నుంచి ఏమేమైనా అవన్నీ కూడా బయట తీసుకొస్తామంటున్నారు. మంచిదే, చెరువుల పరిరక్షణ అనే దాన్ని కాకుండా చెరువుల సంరక్షణ కాదు, ఇది చెరువుల పరిరక్షణ అంటున్నారు కదా ఇంకా. కాబట్టి ఇప్పటి నుంచి కట్టినాయి పెద్ద అన్ని కూలగొట్టుకుని ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే పెద్ద అన్ని కూలగొట్టేసేయండి. మీ పార్టీ వెళ్ళి అవతల పార్టీ వెళ్ళి
ఎవరెవరు ఉండవు అవి మొత్తం కులగొట్టేసేసినాక గవర్నమెంట్ కూడా ఉంటే కూడా అవి కూడా కులగొట్టేసిన తర్వాత జనం మీదకి రండి. బట్ ఇట్లాంటి కేసుల విషయంలో గవర్నమెంట్ ఎట్టే రెస్పాండ్ అవుతుంది? ఇప్పుడు చెరువును కాపాడతారా? చెరువును కాపాడితే అక్కడ ఉన్న మధ్యతరగతి పీపుల్ ఎవరైనా ఉండొచ్చు, ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకు గవర్నమెంట్ ఏం చేస్తుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. చూద్దాం, వెరైటీగా అయితే ఉంది. అందరి శ్రీరాములు యాదవ్ ఇచ్చిన కంప్లైంట్ అయితే చర్చనీయాంగానే ఉంది. దీని మీద హైడ్రా ఎట్లా స్పందిస్తుంది, ప్రభుత్వం ఎట్లా స్పందిస్తుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.